అందరికీ నేను మీ మానస్ నాగుల్పల్లి. సో టుడే OGF లాంచ్ చేయడం జరిగింది. ఇట్స్ రియలీ అ ప్లెజర్ టు లాంచ్ దిస్ వండర్ఫుల్ ఫుడ్ చైన్. సో అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఒంగోలియన్స్ ఓన్లీ గుడ్ ఫుడ్ అంటే ఆయనకి ఒంగోలు అని అంటున్నారు కానీ నెల్లూరు షెఫ్, గోవా షెఫ్ అందరు ఉన్నారు. మీకు సీ ఫుడ్ కావాలంటే మంచి సీ ఫుడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గుడ్ క్వాలిటీ అంటే మీరు ఫస్టే చూస్తే ఇక్కడ నా ఫేవరెట్ మటన్ దమ్ బిర్యానీ అని ఉంది. సో మంచి ప్రైజెస్లో మీకు గుడ్ క్వాలిటీ ఫుడ్ అనేది తప్పకుండా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. బికాస్ పర్సనల్గా నేను టేస్ట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నైస్ ఫుడ్, డెఫినెట్లీ యూల్ ఎంజాయ్ ఇట్. OGF అనేది ఓన్లీ గుడ్ ఫుడ్. OGF మీన్స్ ఓన్లీ గుడ్ ఫుడ్ అనమాట. సో దీన్ని మాదాపూర్ కైతలాపూర్ ఫ్లైఓవర్ పక్కన లాంచ్ చేసాం. ఈరోజు లాంచ్ చేసిన వాళ్ళు మన మానస్ నాగులపల్లి గారు. సో మన బిగ్ బాస్ ఫేమ్ ఉన్నారు కదా, అందరికి ఐడియా ఉంటుంది. సో తను లాంచ్ చేశారనమాట. సో OGF అనే కాన్సెప్ట్ ఫుడ్ ఎందుకు నేను అనుకున్నానంటే, ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడాను ఆ క్లోజ్డ్ కిచెనా, ఓపెన్ కిచెనా, లేక రీసెంట్గా XYZ కొన్ని రెస్టారెంట్స్లో మనకేమైంది, ఆ ఫుడ్ బాగాలేకనో ఈ రైట్స్ అయిన తర్వాత వాళ్ళని సీజ్ చేయడమో చేశారు కదా. సో బేసిక్గా ఫుడ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఫుడ్ అనేది ఒక భాగం. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మంచి ఫుడ్ అనేది మంచి థాట్ ఇస్తుంది, మంచి ఆలోచనలు ఇస్తుంది. సో మంచి ఫుడ్ తీసుకొని బాడీని కూడా యాక్టివ్ చేసుకోవచ్చు, బ్రెయిన్ యాక్టివ్ చేయొచ్చు. ఆటోమేటిక్గా ఫుడ్ అనేది మనలో ఒక భాగం, మన జీవన విధానంలో ఒక భాగం. సో ఇదేమవుతుందంటే మనము ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ ద్వారా ఎవరన్నా మా దగ్గర క్యాటరింగ్ సర్వీసెస్ ఉంటుంది, డైన్ ఇక్కడే ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో నెక్స్ట్ ప్లానింగ్ ఫర్ ది గ్రిల్స్ అండ్ కబాబ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఈవినింగ్ వరకు. దాని తర్వాత వచ్చేసేసి కార్పొరేట్ క్యాటరింగ్ సర్వీసెస్ IT కంపెనీలు కానీ మిగతా కంపెనీలకు కానీ రైట్ నో ఆల్రెడీ మనము 100 నుంచి 120 పంపిస్తున్నాం ఆల్రెడీ. లంచ్ బాక్స్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ లంచ్ బాక్స్ కాన్సెప్ట్తో పాటు 4 AM బిర్యానీ. ఇప్పుడు నైట్ షిఫ్ట్ అయిపోతుంది, థర్డ్ షిఫ్ట్ IT కంపెనీ ఎంప్లాయీస్కి. వాళ్ళు 3 o'clock 4 o'clock బయటకు వస్తారు. కానీ అలా ఏమీ తినకుండా పోయి పడుకునే కన్నా కూడాను మంచి ఫుడ్ తిని వెళ్ళి పడుకుంటే ప్రశాంతంగా మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ప్రశాంతం చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో. 4 AM ఎక్కువ తీసుకొచ్చి ఏంటంటే దానివల్ల మంచి ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ వాళ్ళు కూడా ఎక్కువ ఎఫిషియన్సీగా వర్క్ చేయగలుగుతారు IT కంపెనీస్కి వెళ్ళిన తర్వాత. ఒక్కరోజు ఫుడ్ బాగాలేక మనకి ఏమైనా ఇండైజెషన్ ప్రాబ్లం అయినా, ఎటువంటి కడుపులో ఇదైనా కూడాను దాని ఇంపాక్ట్ మనకే ఒక 1-2 days పక్కా ఉంటుంది. సో ఈ ఫుడ్ అనేది మన జీవన విధానంలో ఒక భాగం కాబట్టి